మూడో రోజుకి స్వాగతం సుస్వాగతం. నూతన గోదావరి వరి వంగడం MTU 1426 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా మూడో రోజుకి రావడం జరిగింది. మామూలుగా MTU 1426 అక్టోబర్లోనే వేసుకోవచ్చు, కానీ మనం నవంబర్ 22వ తారీఖున ఎందుకు వేసామంటే దానికి ఒక విశిష్టత, దానికి ఒక గొప్పతనం ఉంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 దాకా అనురాధ కార్తె రావడం జరిగినది. అనురాధ కార్తె కోసం 365 రోజుల నుంచి ఎదురు చూడడం జరిగింది. ఎందుకని అనురాధ కార్తె కోసం ఎదురు చూడడం అంటే, అనురాధ కార్తెలో అనాథ మొక్కైన ఈనుతుంది. ఈ అనురాధ కార్తెలో చల్లిన ప్రతి విత్తనం మొలకొస్తుంది. అంటే ఈ అనురాధ కార్తెలో విత్తనం చల్లిన, అన్నం పెట్టిన ఇంట సేగ లేదు, అంటే ఇబ్బందులు ఉండవని. అనారోగ్యాలన్నీ మొక్క కానీ, మనిషి కానీ, పశువులు కానీ ఏదైనా సరే అనారోగ్యాల బారి నుంచి బయటపడడం జరుగుతుంది. అందువల్ల ఈ అనురాధ కార్తెలో ఎదురు చూసి 365 రోజుల నుంచి ఎదురు చూడడం జరిగింది. ఈ అనురాధ కార్తె ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు మా టీం మెంబర్స్ అందరం ఈ వరి సాగు చేయడం జరుగుతుందా అని ఎదురు చూడడం జరిగినది. అది రానే వచ్చింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 దాకా మిగతా రైతు సోదర సోదరీమణులు కూడా డిసెంబర్ 5 దాకా ఉంది కాబట్టి నార్లు పోసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు సోదర సోదరీమణుల ఇంట ఆనందంతో, ఆహ్లాదకరంతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా సాగాలని కోరుకుంటూ ఉంటాం. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ఇప్పుడు మనకి ఇష్టంగా దాన్ని తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు. నవంబర్ 15 పైన మాత్రం వేయాలి. అందువల్ల దాంతోపాటుగా MTU 1426 అనే నూతన గోదావరి వరి వంగడం కూడా మనం వేయడం జరిగింది. టీం మెంబర్ సమక్షంలో నూతన గోదావరి వరి వంగడం కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని ఈ అనురాధ కార్తె కోసం 1000 కళ్ళతో ఎదురు చూడడం జరిగినది. మూడో రోజు జరుగుతూ ఉన్నది. ఇక 117 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుద్ది. ఈరోజు టీం మెంబర్స్ ప్రక్రియ ఏంటంటే చెంగోవులు వేయడం, ఇంకా లేతనారు నాటాల. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలా. అది మొక్కకైనా, మనిషికైనా, ఇంకా దేనికైనా సరే. ఆ విధంగానే ఇప్పటి నుంచే చెంగోలు ప్రారంభించి జరుగుతూ ఉంది. మూడో రోజుకు రావడం జరిగింది. లేతనారు 17, 18, 19, 20, 21, 22లో ఈ 4-5 రోజుల్లో ఏదో ఒక రోజు నారేతలు కూడా మనం పూర్తి చేసేయడం జరుగుతుంది. మీరు ఇక నెక్స్ట్ రాబోయే దాంట్లో చూస్తారు. వాచ్ అండ్ ఎంజాయ్. ప్రకృతి రత్న, హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నారు ఫార్మింగ్ నర్సరీ వచ్చేసి మూడో రోజుకి రావడం జరిగింది. 3 అనేది ఈ సమాజంలో చాలా విలువైంది, విశిష్టమైనది. ఎందుకంటే మనకు దేవుళ్ళు త్రిమూర్తులుగా చెప్తారు. లోకాన్ని కాపాడేవాళ్ళు త్రిమూర్తులు అంటారు. అది ఒకటి. తరువాత 2 జీవితాలు ఒకటయ్యి వివాహ బంధంతో వాళ్ళు ఎప్పుడూ కలకాలం 100 పంటగా ఉండాలంటారు. దానికి కాడ మెయిన్ అంతరార్థం 3 ముళ్లతో అది వస్తుంటుంది. ఆ వివాహంలో 3 ముళ్ళు వేస్తారంటుంటారు. ఆ విధంగా 3 అనేది చాలా గొప్ప విశేషం. ఇది మూడో రోజు రావడం జరిగింది. మనకి ప్రకృతి చాలా సహకరిస్తుంది. ఇంత ముందు రోజుల్లో హర్ష చాలా సార్లు చెప్పేవాడు, అందరికి కూడా చూసేవాళ్ళకి కూడా తెలుసు. ఈ మధ్యన కూడా అన్నారు నాతో, అయ్యా ఇట్లా జరిగిందని ఫోన్లు చూసి. ఎందుకంటే మనకు వాతావరణం బాగుంది, అందువల్ల విత్తనాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే ఈరోజే ఇక్కడ మన పటేల్ నగర్ సర్కిల్లో చెంగోలు మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా చెంగోలు కూడా వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము. అంతా బాగుంది పరిస్థితి. ఇక్కడ మా ఈడువలు ఖచ్చితంగా సమాజంలో 10 మందికి ఉపయోగం కలిగే స్థాయిలో ఉంటాయని నేను చెప్తున్నాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరందరూ గమనించే ఉంటారు, ఇప్పుడుండే యువతరంలో చాలా మందికి కార్తులు, విషయాలు, మాసాలు తెలియదు. హర్షాకి మొత్తం అవన్నీ క్షుణ్ణంగా తెలుసు. అందువల్ల అన్ని కార్తుల గురించి, అన్ని శ్లోకాల గురించి కూడా ఆయన చెప్పగలడు. ఇక్కడ పోతే ఇక్కడ వచ్చే వీడియోలు 3 రకాలుగా వస్తాయి. అంటే వ్యవసాయం గురించి టెక్నికల్గా, ఇన్ఫర్మేషనల్గా హర్ష ద్వారా వస్తుంటాయి. ఈ పనులు అంటే వర్కింగ్ స్టైల్ గురించి మన పోలే చెప్తూ ఉంటాడు. తర్వాత నేనుంటే ఇంకో విధంగా, ఆ విధంగా 3 సబ్జెక్టులతో ఈ ప్రయాణం 120 రోజుల ప్రయాణంలో 3వ రోజు చేరుకున్న 3 రోజులు జరిగింది. పోతే ఇక మిగిలింది 117 రోజులు. రోజు వీడియోస్ వస్తుంటాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎంతలా బాధలు ఉన్న వాళ్ళు కూడా కాసేపు ఎంటర్టైన్మెంట్ లాగా హ్యాపీనెస్ వచ్చే స్థాయిలో ఈ వీడియోలు ఉంటాయి. అందరూ ఆదరిస్తున్న వారందరికీ ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు విత్తనాల సలకంలో 3వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఒక్కసారి దున్నేసాము, ఇది లేతనారు వేయాలి కాబట్టి ఈ రోజు నుంచి చెంగోలు మొదలుపెట్టి వర్కింగ్ జరుగుతూ ఉంది.
ఆ విధంగా చేసుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే బెంగాల్ వాళ్ళ చేత వేయించట్లా, ఆల్రెడీ బెంగాల్ వాళ్ళ చేత వేయించాం, మన లోకల్ వాళ్ళ చేత వేయించిన తర్వాత. ఎందుకంటే ఈ పిలక శాతం తీయడం తక్కువ, ఈ షార్ట్ డ్యూరేషన్ 120 రోజుల పంటకాలం కాబట్టి మన సొంత ఊరు విడవలూరు మండలం ప్రజల చేత మనం వేయించడం జరుగుతూ ఉన్నది. బెంగాలీ వాళ్ళ చేత వేయించట్లా, ఎందుకంటే వాళ్ళు నాటేది 2 కర్రలే కాబట్టి ఆల్రెడీ వేసాం కాబట్టి మన సొంత ఊరు వాళ్ళ చేతే నాటడం జరుగుతూ ఉంది. అది కూడా అమ్మిడిగా నాటాల. MTU 1426 ఎట్టబడితే అట్ట వేయకుండా అమ్మిడిగా గుత్తులుగా వేయించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రాబోయే వీడియో అదే. వాచ్ అండ్ ఎంజాయ్. ఇంకొక 10, 16, 17 రోజుల్లోనే, అంత లేట్ కూడా లేదు. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ఎంతో మందికి పల్లెటూరులో ఉండాలనే సంక్రాంతి పండగకి వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ మాకు అలా కాదు, ఇంకా జీవితాంతం ఇంక ఇక్కడే ఉంటాం. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అదే విధంగా బాబాయ్ వేటగిరి పాలయ్య. అంటే ప్రతిరోజు అంటే చాలా మంది సంక్రాంతికి ఇంటికి వస్తారు, కానీ మనకట్లా కాదు, ప్రతిరోజు ఒక సంక్రాంతి. జనార్దన చెంగోలు బాగా వేయండి. వేటగిరి వెంకటేశ్వర చిన్న తాత హరీష్. ఓకే, అందరికీ ప్రతిరోజు సంక్రాంతి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా టీం మెంబర్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా గోదావరి MTU 1426 నూతన గోదావరి వరి వంగడం. ఎప్పుడు కూడా నూతన వరి వంగడాలు వేసేటప్పుడు 2 ఎకరాల కంటే 3 ఎకరాల కంటే మించి రాదు. మనం కూడా 2 ఎకరాలకే వేయడం జరిగింది. MTU 1426 గోదావరి వరి వంగడం, CVR పద్ధతిలో వరి సాగు. దానితో పాటుగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా, presenting by ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ.